రా ఎన్నికలకు వెళదాం. నీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ప్రజా తీర్పునే రెఫరెండంగా స్వీకరిద్దామంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవినీతి డబ్బు విదిల్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని కొంటున్నారని, నీతిమాలిన రాజకీయాలు చేసేందుకు సిగ్గుపడాలని అన్నారు. పార్టీ పెట్టినప్పుడు ఇద్దరమే ఉన్నామని, ఎమ్మెల్యేలు వెళ్లిన ప్రతి నియోజకవర్గంలో అంతకంటే బలమైన నేతల్ని తయారు చేసుకుంటామని అన్నారు వైఎస్ జగన్. చంద్రబాబువి నీతిమాలిన రాజకీయాలన్నారు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు, బద్వేల్, కడప నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రుణమాఫీలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి ఇస్తానని సాధ్యం కాని హామీలిచ్చిన బాబు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు జగన్. ప్రతి చోట జనం చంద్రబాబును తిడుతున్నారని, అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. మళ్లీ పదవిలోకి రావాలంటే ఎదుటి పార్టీలోని ఎమ్మెల్యేలను లాక్కోవడం కాదని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే ముఖ్యమన్నారు. ఉందనంటే చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో తిరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. గ్రామాల్లోకి తిరిగితే ఇవాళ రైతులందరూ ఎన్నికలప్పుడు ఏం చెప్పావు బాబు, మా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్నావు, చివరికి ఇవాళ మీరు చేసింది మా వడ్డీలు కూడా మాఫీ కాలేదు, మీరు చేసే ఈ కార్యక్రమంలో ఇంతకన్నా మోసం ఎక్కడైనా ఉందా బాబు అని రైతులు అడుగుతూ ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇంటికి వస్తుంది బాబుకు ముఖ్యమంత్రి అయితే అన్నావు, మా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇవాళ ఆక్షన్ చేస్తూ ఉన్నారు, వేలం వేస్తూ ఉన్నారు అని రైతులు నిలదీస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పావు బాబు, ఇంతకు ముందన్నా కాస్తో కూస్తో మాకు కనీసం వడ్డీ లేని రుణాలు వచ్చేటివి, నీ పుణ్యాన ఇవాళ 2 రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తూ ఉంది, కట్టలేని పరిస్థితిలో దయనీయంగా మేము ఉన్నామని చెప్పి ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు తిడతా ఉన్నారు. గ్రామాలు లేకపోతే ఇవాళ చదువుకుంటున్న పిల్లలు, కాస్త చదువు అయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ ఉన్నారు. బాబు సిగ్గు లేకుండా అవినీతి డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేస్తున్నారన్నారు. తనకు తప్ప మిగిలిన 66 మంది ఎమ్మెల్యేలకు రోజు ఫోన్లు చేస్తున్నారన్నారు. దీనికి తోడు పచ్చ చొక్కాలేసుకున్న టీవీ ఛానళ్లు వాళ్లు పోతున్నారు, వీళ్లు పోతున్నారు అంటూ బాకా ఊదుతున్నాయన్నారు. తాను ఏనాడు దొడ్డిదారిన సీఎం పదవి చేపట్టాలనుకోలేదని, తాము నీతి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామన్నారు. సిగ్గు లేకోకుండా బ్లాక్ మనీ ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంత డబ్బులు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ ఉన్నారు, మంత్రి పదవులు ఆఫర్ చేస్తూ ఉన్నారు, నన్ను తప్ప మిగిలిన 66 మంది ఎమ్మెల్యేలకు రోజు ఫోన్లు కొడతా ఉన్నారు, అదేదో పని పాట లేనట్టుగా రోజు నువ్వు ఫోన్లు కొట్టడం, మీ వాళ్ళతో మాట్లాడడం, పాప మా వాళ్ళు దానికి తోడు కొన్ని టీవీ ఛానళ్ళు కూడా అదే పద్ధతిలోనే వాళ్ళు పోతూ ఉన్నారు, వీళ్ళు పోతూ ఉన్నారు అని చెప్పి టీవీ ఛానళ్ళు ఎల్లో చొక్కాలు వేసుకున్న టీవీ ఛానళ్ళు దాన్ని వేసేయడము. అసలు ఇంతవరకు 6 నెలలు అయింది, ఎంతమంది ఎమ్మెల్యేలు పోయారండి? 5 మంది. అదేదో పెద్ద గొప్ప సంగతిగా మాట్లాడతారు. ఏపీ సీఎం చంద్రబాబు తీరును గమనిస్తే ఆయన మనిషేనా అనే అనుమానం కలుగుతోందన్నారు వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు రాజకీయ జీవితమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనని జగన్ ధ్వజమెత్తారు. ఆయనకు దొడ్డిదారి రాజకీయాలు అలవాటేనని మండిపడ్డారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ, దమ్ము, ధైర్యం ఉంటే పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. కనీసం నేను చంద్రబాబు నాయుడుగా సవాల్ ఇస్తుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యము ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, 4 పదాలు వాడతాను, దమ్ము ధైర్యము సిగ్గు లజ్జ ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించండి, ఎన్నికలకు పోదాం. ప్రజలు ఎవరికి ఓటేస్తారో అది రెఫరెండంగా తీసుకుందాం. సిగ్గుంటే రెడీనా చెప్పండి. అసలు ఎమ్మెల్యేలు వేరే వాళ్ళ పదవులు, వేరే వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం ఏంది, తీసుకొని వాళ్ళను డిస్క్వాలిఫై చేయరట, రాజీనామాలు ఆమోదించారట. అసలు సిగ్గు శరము ఏమాత్రం లేకుండా ఈ మనిషి బిహేవ్ చేస్తూ ఉన్న తీరును చూస్తే నిజంగా అసలు ఈ మనిషేనా అనిపిస్తుంది. ఉంగరం, వాచి, జేబులో డబ్బు లేదన్న చంద్రబాబుకు
ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు కాబట్టే లాక్కున్న ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి చంద్రబాబుదన్నారు. రిగ్గింగ్, డబ్బు, పోలీసుల సాయంతో రాజకీయాలు చేయలేం. ప్రజలు ఒక్కసారి తిరగబడితే చంద్రబాబు బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు.